ఈవెన్ టైగర్ టైంలో ఎన్టీఆర్ గారితో పాటు రజనీకాంత్ రజనీకాంత్ రజనీకాంత్కి కూడా మీరు చేశాను. కాస్ట్యూమ్స్ కుట్టారు కదా. అవును. సో రజనీకాంత్ గారి కాంప్లిమెంట్ ఏంటి? ఆయన అప్పట్లో ఉన్న డిఫరెంట్ పర్సన్ సార్ యాక్చువల్గా చెప్పాలంటే. మ్మ్. అప్పుడున్న స్టేజీకి కానీ ఇప్పుడున్న స్టేజీకి చాలా విచిత్రమైనది, గొప్ప భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు చాలా సీరియస్గా ఒక ఇదిగా ఉండేవాడు అన్నమాట, తమాషాగా. మ్మ్. అందరితో బాగుంటారు, ఏ గొడవ ఇయని కాదు, ఎంతో చలాగ్గా. మనం కొలతల్లో మేము తీసేటప్పుడు కూడా నువ్వు చేస్తావరా అనేసి బుసుమతి చేసి మ్మ్. ఆయన ఎంకరేజ్ చేయటం అలాంటిది. మ్మ్. కుట్టిన తర్వాత కూడా డ్రెస్సులు వేసుకుని చాలా బాగా ఇచ్చేశారు. ఆయన ఇప్పటికీ దగ్గర మొన్న ఈ మధ్యన అన్నగారిది 100 years సెలబ్రేషన్స్ విజయవాడలో చేశారు. అవును. చేసినప్పుడు కలిసారా ఆయన అప్పుడు? చీఫ్ గెస్ట్గా చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముగ్గురికి సన్మానం చేశారు. అందులో అన్నగారికి చిత్రాలకి చేశాము, ఆయన లుక్ చాలా డిఫరెంట్గా కనిపించి చూపించామన్న ఒక ఉద్దేశంతో అందులో మనం కూడా ముగ్గురులో ఒకరిని సన్మానం చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. మ్మ్. అది ఆయనకి అప్పుడు మెదర్స్ తీసినప్పుడు మేము తీసిన ఫోటోలు తీసుకెళ్ళి ఆయనకి రజనీకాంత్ గారు చూపిస్తే మ్మ్. ఆశ్చర్యపోయి స్టన్ అయ్యి ఇంకా నీ దగ్గర దాచిపెట్టా అనేసి ఆయన ఫైల్లో పెట్టించాడనమాట. మ్మ్. అంత మెమరీ పవర్, చాలా మంచి వ్యక్తి. మ్మ్. ఇప్పటికీ ఆయన ఈ స్థాయికి ఉన్నాడంటే నిజంగా గాడ్ గిఫ్ట్. అసలు అలా భగవంతుడు హిమాలయాలకి వెళ్ళి చేస్తాడనేసి మేము మ్మ్. ఊహించలే. టైము ఎప్పుడు ఎవరు ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఆయన మంచి గొప్ప ఆర్టిస్ట్.